గిరిజన ప్రాంతాల్లో అట్లాంటి పనుల్లో ఉన్నారు. మూడోది వచ్చేటప్పటికి రాజకీయ పరంగా తెలుగుదేశం లీడ్నే నడవలేమంటున్నారు. ఆయనకి ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ ఫ్రమ్ ద బిగినింగ్ చేసిన పని మెగా ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ని రానియకుండా తెలుగుదేశాన్ని బలోపేతం చేసింది. 2009లో ప్రజారాజ్యం కానీ ఇప్పుడు జనసేన కానీ తెలుగుదేశం బలహీనపడుతున్నప్పుడల్లా తెలుగుదేశాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడింది మెగా కుటుంబం. అది వాళ్ళకి తెలుసు జరిగిందో జరిగిందో మనకే తెలియదు, కానీ వాళ్ళ వల్ల తెలుగుదేశం బలపడింది. ఇప్పుడు ఆ టైంలో రాజశేఖర రెడ్డి ఇంపాక్ట్ని చీల్చడం కోసం పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఎవరినన్నారు పంచలోడ తీసుకొడతానని? ఆయనే కదా. ఓ పక్కన జూనియర్ ఎన్టీఆర్ ద్వారా తెలుగుదేశం బలోపేతం కావడం, అట్లాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఎందుకు కాపులు 2004లో కాంగ్రెస్కి వేశారు ఓట్లు, కాబట్టి వాళ్ళని చీల్చడానికి ప్రజారాజ్యాన్ని దించారు ఆ రోజున. దానివలన అక్కడ ప్రయత్నం సక్సెస్ అయింది. అదృష్టం ఇంకోటి, మళ్ళీ కేసీఆర్ని కూడా కలుపుకున్నారు. కేసీఆర్ని తెలంగాణ వాదాన్ని కలుపుకుని ఒకవైపున, ప్లస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు, ప్రభుత్వ అనుకూల ఓటు చేల్చడానికి ఆ రోజు. ఎందుకు కాపులు 2004లో ఏబట్టినే కదా గోదావరి జిల్లాలో ఫుల్ ప్లెడ్జ్డ్గా గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ప్రజారాజ్యం వల్ల ఆ ప్రాంతాలంతా దెబ్బతిందిగా కాంగ్రెస్ పార్టీ. సీట్లు కూడా ఎంతగా 157కి పడిపోలా. యాక్చువల్గా అదృష్టం వల్ల ఏంటంటే చిట్ట చివరిలో ఏదైతే ఈయన రైట్ చేసిన పాయింట్